ఒకప్పుడు ఒక పెద్ద మనిషి తన కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు బయలుదేరాడు. అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత ఆ కుటుంబం మొత్తానికి చాలా తీవ్రమైన దాహం వేసింది. అది మండు వేసవి కావడంతో ఎక్కడా నీరు కనిపించలేదు. నీరు లేక తన పిల్లల దాహంతో అలమటిస్తూ ఉన్నారు. అతనికి ఏం చెయ్యాలో అర్థం కాక దేవుడా నువ్వే దిక్కంటూ నీటి కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. అయితే అతనికి కొంత దూరంలో ధ్యానంలో కూర్చున్న ఒక ఋషి కనిపిస్తే దగ్గరకు వెళ్లి తన సమస్యను వివరిస్తాడు. అప్పుడు ఆ ఋషి ఇక్కడి నుండి 1 మైలు దూరంలో ఉత్తరం వైపుగా ఒక నది ప్రవహిస్తోంది. మీరు అక్కడికి వెళ్లి మీ దాహాన్ని తీర్చుకోండి అని అతనికి దారి చూపిస్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి ఆ ఋషికి ధన్యవాదాలు తెలిపి నడవలేని స్థితిలో ఉన్న తన భార్య బిడ్డలను అక్కడే ఉండమని చెప్పి అతనే స్వయంగా నీరు తీసుకుని రావడానికి ఆ నది వైపు వెళ్ళాడు. ఆ పెద్ద మనిషి నదిలో నుంచి నీరు తీసుకుని వస్తూ ఉండగా దారిలో విపరీతమైన దాహంతో ఉన్న కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. అయితే ఆ పెద్ద మనిషి ధర్మశీలుడైనందున వారిని ఆ స్థితిలో చూడలేకపోయాడు. దాహంతో ఉన్నవారందరికీ తన దగ్గర ఉన్న నీరు ఇచ్చి వారి దాహాన్ని తీర్చాడు. తిరిగి తను మరలా